నేను ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడాలి. ఒకళ్ళు రాహుల్ రవీంద్రన్, ఓకే, అండ్ ఇంకొకళ్ళు కాజల్ అగర్వాల్. ఈ మధ్య వాళ్ళిద్దరు ఇంటర్వ్యూస్ చేశాను నేను సపరేట్గా. సో రాహుల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నాడు. రాహుల్ మీరు విమెన్స్ డే చేశారు. విమెన్స్ డే అసలు దట్స్ సచ్ అ గుడ్ థింగ్. ఎందుకంటే రాహుల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ హ్యూమన్స్ నాకు పరిచయం ఉన్న వాళ్ళలోని. ఆయన గామి రిలీజ్ అప్పుడు రాహుల్ అసలు ఫస్ట్ పోస్ట్ అప్పటి నుంచి ఆయన ఎంత ప్రమోట్ చేశారు సినిమా. దీస్ పీపుల్ ఆర్ క్రేజీ, దే డూయింగ్ సంథింగ్ క్రేజీ అని. అండ్ హీ ఆల్వేస్ టెల్స్ మీ హౌ ప్రౌడ్ హీ ఈస్ ఆఫ్ మీ అండ్ ఆల్. ఇది అండ్ దిస్ ఇస్ నాట్ టుడే. నేను ఆయన కలిసినప్పుడు ఐ వాజ్ నోబడీ. ఆయనకి నేను ఎవరు కూడా తెలియదు. ఆయన అసిస్టెంట్కి నేను తెలుసు. అప్పుడు మధురం అది చూసాను. తను చెప్పారనమాట ఈయనకి, ఈ అమ్మాయికి షార్ట్ ఫిల్మ్స్ ఇది బాగానే ఉందని. ఆయనకి నేను ఎవరో తెలియదు, కానీ నేను ఎవరో తెలియకపోయినా ఆయన ఈ రోజు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆ రోజు కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి. అలా కొంతమంది ఉంటారు, మనం మర్చిపోలేము. వన్ సచ్ ఇస్ దిస్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఇంటర్వ్యూడ్ హిమ్ ఆన్ విమెన్స్ డే ఇస్ అమేజింగ్. వెరీ సింబాలిక్. హీస్ అ గ్రీన్ ఫ్లాగ్. ఈజ్ చాలా మేజర్ గ్రీన్ ఫ్లాగ్ ఆయన మాత్రం. అతను ఒక మాట అన్నాడు, విమెన్ చేయటం కష్టం, వాళ్ళకి ప్రెగ్నెన్సీలు, డెలివరీలు, ఆ తర్వాత రకరకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్, దెన్ మెన్స్ట్రుయల్ సైకిల్స్, ఇలా ఇన్ని ఉంటాయి. ఇన్నిటిని కూడా అధిగమించి దే గో అండ్ వర్క్. అసలు అది వి షుడ్ అప్రిషియేట్ అన్నది హీ స్పోక్ అనమాట. హీ స్పోక్ ఇన్ ద ఫిల్మ్, ఇన్ ద ఇంటర్వ్యూ. కాజల్ అగర్వాల్ని మొన్న ఇంటర్వ్యూ చేశాను. హర్ బేబీ వాజ్ జస్ట్ 2 months old. షీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఇండియన్ 2. ఆమె ఒక పాయింట్ చెప్పింది, బేబీని ఫీడ్ నేను ఐ వాజ్ వెరీ పర్టికులర్ దట్ ఐ షుడ్ నర్స్ మై బేబీ. whatever it happens, I'm going to nurse my baby. So shoot lo unna kuda she was pumping milk and sending with ice packs and all for the baby. Shooting వెళ్తూ అక్కడ నుంచి మిల్క్ పంపించడం, మళ్ళీ కార్ రావటం, మళ్ళీ మిల్క్ పంపించడం, అట్లా 3 times a day. And ఇది చేస్తూ ఆవిడ షూటింగ్ చేస్తుంది. సో మై క్వశ్చన్ ఈజ్, ఇలాంటి మనుషులు అంటే ఒక పక్కన ఒక రాహుల్ హూ ఈజ్ వ్యాలిడేటింగ్ ద విమెన్స్ ప్రెజెన్స్, ఇంకో పక్కన కాజల్ హూ ఎక్స్పీరియన్స్డ్ మదర్హుడ్. మీరు హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఐఎమ్ ష్యూర్ అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ జరిగి ఉంటాయి. అండ్ నేను విజువల్లో చూస్తే ఒక వ్యాస్ట్ స్నో ఏరియా, అక్కడ యూ కాంట్ సీ ఎనీథింగ్ అదర్ దెన్ స్నో ల్యాండ్. వాట్ అంటే దాక్కోవడానికి కూడా ఎక్కడ చోటు ఉండదు. చలి ప్రదేశంలో ఇంకా యూరినరీ ఇష్యూస్ వస్తాయి. యూ హ్యావ్ టు యూరినేట్, యూ విల్ గెట్ పీరియడ్స్ బికాస్ 40 days 50 days షూటింగ్. I want you to explain that. అంటే కొంచెం your experiences in the Himalayas. ఇది చాలా because it's a very not only sensitive but it's also very private issue కాబట్టి I hope చూసే viewers నా ఇంటెన్షన్ అర్థం చేసుకుని why I'm talking about this అర్థం చేసుకుంటారనే ఆశతో నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా? అందుకే డిస్క్లైమర్ ఇచ్చా. ఒక 1 month పైగా we were shooting in Himalayas. అంటే వారణాసి, కుంభమేళా, లడాక్ అండ్ దెన్ హిమాలయాస్ షూట్ చేసాం. మాకు వెళ్ళి వచ్చి అంత లగ్జరీ లేదు బికాస్ ఆఫ్ లిమిటెడ్ బడ్జెట్. సో ఇలాంటప్పుడు ఏమైందంటే, నాకు మూవీలో జనరలీ ఒక క్రూ ఉంటుంది కదా మనకంటూ. మీరు సినిమా చూస్తుంటే దే వాజ్ నో మేకప్ ఫర్ మీ. హెయిర్ ఏముంది, హెయిర్ నా పోనీ లేదా నా ఇది. సో హెయిర్ కూడా ఏముండేది కాదు, అసిస్టెంట్ కూడా లేరు నాకు అప్పుడు. బికాజ్ నో బడ్జెట్, క్యారవాన్స్ లేవు, బికాజ్ అక్కడ యాక్సెసిబిలిటీ లేదు. అక్కడి వరకు క్యారవాన్స్ వెళ్ళలేదు, ఒక బస్లో అందరు కూర్చొని వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం. సో ఈ ఆస్పెక్ట్లో ఏంటంటే, నాకు వెళ్ళిన కొత్తలోనే అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది. అండ్ చలి ప్రదేశంలో ఏంటంటే మనకి ఎక్కువ వి ఫీల్ లైక్ యూజింగ్ ద రెస్ట్ రూమ్. సో మాకేంటంటే మార్నింగ్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే సన్సెట్ తొందరగా అయిపోద్ది కదా, తొందర చీకటి పడిపోద్ది. అండ్ వీ వర్ యూజింగ్ మెజారిటీ లైట్స్, న్యాచురల్ లైట్ కాబట్టి. సో తొందరగా వెళ్ళాలి, తొందర రావాలి, ఎక్కువ లైట్లు క్యారీ చేయడం దట్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ అట్ ఆల్. నాకు ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి, నా బాడీ కానీ ఆ వెదర్ కానీ అడ్జస్ట్ అవ్వడానికి అది. సో నేనేం అర్థం చేసుకున్నా అంటే, వాష్రూమ్స్ అంటే మనకి ఎక్కడో ఒక లైక్ ఇంకా పర్మిషన్స్ తీసుకుని దాటాలి కదా లోపలికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఖార్డుంగ్లా దగ్గరికి వెళ్ళేటప్పుడు మా ఐడి ప్రూఫ్స్ అన్ని ఇచ్చి ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకుని ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుని అప్పుడు అక్కడ సీన్ చేస్తుంటే 2-3 టేక్కి కళ్ళు తిరిగేస్తున్నాయి ఆక్సిజన్ డిప్రివేషన్ వల్ల. సో కళ్ళు తిరిగేస్తున్నాయి, నేను నడుస్తున్నాను కానీ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అర్థం కావట్లేదు, కళ్ళు తిరిగేస్తున్నాయి. అండ్ ఆఫ్టర్ పాయింట్ ఇట్ గెట్స్ టు డేంజరస్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ అయిపోతాయి. అక్కడ వీ హ్యాడ్ టు డూ రీషూట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. మీకు అక్కడ చాలా వరకు రియల్ లొకేషన్స్లో షూట్ చేసిన దగ్గర ఇలాంటి ఇబ్బందులు చాలా పడ్డాయి. ఇదంటూ నడుస్తుంటే వాష్రూమ్స్కి ఏమో మనకి అలాంటి పర్మిషన్ ఉన్న ప్లేస్లో పోటర్ ఇవి ఉంటాయి కదా, పోటర్ కైండ్ ఆఫ్ బూత్స్లా ఉంటాయి వాష్రూమ్. అది ఒకటో ఎక్కడో కనిపిస్తుంది మనకి. ఆ 1-2-3 days అలాంటి పర్మిషన్ ఏరియాస్ దగ్గర అది ఐ ట్రైడ్ యూజింగ్ దాట్.
ఓకే, మనకి ఇంకోటి ఏంటంటే అక్కడ ఫ్లష్ సిస్టమ్ ఉండదు. సో వాట్ ఎవర్ యూ సీ మొత్తం మనకి అక్కడ ఉంటుంది. మనం ముందు యూస్ చేసిన నెలలు యూస్ చేసిందంటే అక్కడ ఉంటుంది. సో ఇట్స్ ఆల్సో లిటిల్ అన్హైజినిక్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో బట్ మనకు ఆప్షన్ లేదుగా అది. కొన్నిసార్లు దూరంగా ఒకదాన్ని వెళ్ళి అందరి తిరగమని, ఎవరు వెనక్కి తిరగొద్దని చెప్పి యూజ్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే నాకు కొంచెం అది అన్కంఫర్టబుల్గా అయింది. అండ్ యూ హ్యావ్ టు రిమూవ్ లేయర్స్ అండ్ లేయర్స్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ బీయింగ్ అ ఫీమేల్. సో ఆల్ ఆఫ్ దట్ వాజ్ వెరీ ఇబ్బంది. అది పక్కన పెడితే సో నేనేమనుకున్నానంటే ఓకే ఐల్ డూ వన్ థింగ్, అసలు వాటర్ తాగడం ఆపేస్తాను బెస్ట్. సో దట్ నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు కంప్లీట్ ఎంటీ చేసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వాడుకునేలాగా అని చెప్పి ఇట్ లైక్ couple of days అయితే చాలా స్ట్రగుల్ చేశాను టు మేక్ మై బాడీ గెట్ యూస్ టు దట్. ఇది విశ్వక్ యాక్చువల్లీ స్టేజ్ మీద అది చెప్పినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ చాలా నాకు అంటే నన్ను గుర్తించారా, నేను చేసిన కష్టం మా క్రూ గుర్తించారా అని చాలా ఆనందం వేసింది నాకు. బికాజ్ చాలాసార్లు ఆ చిన్న గుర్తింపులు ఎంత కష్టపడినా ఒక్కరు చేసి ఆ చిన్న గుర్తింపు ఇట్ మీన్స్ అ లాట్ కదా. జనరలీ నేను ఎక్కువ సోషల్ మీడియాలో అవి కమెంట్స్ అవి చూడను, నథింగ్. బట్ ఎవరు నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించారనమాట. ఒక వెరీ ఫేమస్ పేజ్ పెట్టింది ఇదే, విశ్వక్ ఇలా చెప్పారు తిని ఇంత కష్టపడింది అంటే కింద ఎవరో డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు, ఇదేముంది అదేదో పెద్ద వింతలా చెప్తున్నావు, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బులు తీసుకోలేదు. బట్ డబ్బులు ఇచ్చినా సరే ఎఫర్ట్స్ని డిమీన్ చేయడం అనేది చేసిన వాళ్ళకే తెలుస్తుందిలేండి కష్టం, వాళ్ళకి అర్థం చేసుకుంటాను నేను అనుకోను. బట్ ఇలాంటివి చూసినప్పుడు మంచిగా చెప్పకపోతే యూ డోంట్ హ్యావ్ టు సే ఇట్, బట్ యూ డోంట్ హ్యావ్ టు డిమీన్ సంబడీస్ ఎఫర్ట్స్. I do remember Vishwak saying on the stage. Yes, it was a very difficult thing. అదంతా ఒక పాయింట్ అయితే డెఫినెట్లీ 1 month అక్కడ ఉన్నా అంటే యాజ్ అ ఫీమేల్ విల్ హ్యావ్ పీరియడ్ ఇష్యూస్. దట్ వాజ్ నాకు సివియర్ పెయిన్ ఉంటుంది టు అ పాయింట్ దట్ నేను ట్యాబ్లెట్స్ వేసుకున్నా కల్తీరి పడిపోతాను బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ అండ్ ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది నాకు. ఎందుకంటే నా టీంకి తెలుస్తుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, నేను తట్టుకోలేను, బాడీ షివర్ అయిపోతూ ఉంటుంది, కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి. అట్ దిస్ ఐ హ్యావ్ హెవీ బ్లడ్ లాస్ జనరలీ నాకు, అండ్ సివియర్ పెయిన్ ఉంటుంది నాకు. సో with that, having to go there wearing those layers and layers of pants అంటే అంత బిగ్గెస్ట్ పెట్టిపోయి ఉంటుంది. సో అది నొక్కేస్తూ ఉంటుంది పొట్ట. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇఫ్ యాజ్ విమెన్ కి అర్థం అవుతుంది ఈ కష్టం, బ్లోటింగ్ ఉంటుంది. సో అదేంటంటే ఇట్ లిటరలీ కట్స్ త్రూ యువర్ స్కిన్. దిస్ ఫర్ దోస్ 5 days వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్. నాకు ఎప్పుడైనా ఎవరైనా చెప్తారు అంటే, ఎవరైనా నువ్వు ఇది చేయాల్సి ఉంటుంది అంటే అమ్మో నా వల్ల కాదు అనేదాన్ని. ద ఫ్యాక్ట్ దట్ ఐ వెంట్ త్రూ దట్, ఇది చాలా పర్సనల్ థింగ్, ఇది నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. ఆఫ్ కోర్స్ ఓన్లీ మా మదర్కి తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడు మీకు తెలుసు. ఇది దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్. ఇదంతా చేస్తూ అటెళ్ళాలి, ఇటెళ్ళాలి, కొండెక్కాలి, దిగాలి, ఇదే ఉండాలి, వాటర్ తాగకూడదు. And women will understand how much washroom usage is required during that time. No washroom usage. You cannot change if you want to change. I cannot, I mean, నేను మీకు వర్డ్స్లో చెప్పలేను the things I had to go through. ఎట్లా హ్యాండిల్ చేసావు చాందిని? What did you do? నాకు ఇప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఎలా చేస్తాను నాకు తెలియదు కానీ చేశాను. ఐ థింక్ ఐ టుక్ ఎవ్రీ మినిట్ బయట, ఒక్క నిమిషం ఎలాగైనా, ఒక్క గంట ఎలా అయినా తొందర చేసేద్దాం ఇలా. ఎందుకంటే యాజ్ అ లేడీ మీకు అర్థం అవుతుంది ద పెయిన్ ఎంత అన్బేరబుల్గా ఉంటుందో కొన్నిసార్లు. సో అలాగే చేసాం. కొన్నిసార్లు చెప్పుకోలేని టైమ్స్, ఎందుకంటే క్రూలో నేను ఒకదాన్ని అమ్మాయి ఉండేదాన్ని, చుట్టూ అబ్బాయిలు ఉండేవారు. సో చాలాసార్లు వాళ్ళు కూడా అంటే ఎలా చెప్తాం చెప్పండి. సో చాలాసార్లు చెప్పుకోలేక, అలా లోపల ఉంచుకోలేక, వాళ్ళేమో షార్ట్ రెడీ చేసుకుంటే నేను అక్కడ కళ్ళేమో బ్లర్ అయిపోయేవి, కనిపించేది కాదు. ఆ పెయిన్ అసలు దట్ వాజ్ వెరీ డిఫికల్ట్. బట్ హౌ వాజ్ ద సపోర్ట్ ఆఫ్ ద క్రూ? ఇట్ వాజ్ వండర్ఫుల్. అక్కడ యు ఆర్ ద ఓన్లీ వన్ వుమన్. వాళ్ళకి డీటెయిల్స్ తెలియకపోయినా సరే దే నో దట్ యు ఆర్ మెన్స్ట్రుయేటింగ్. అది నేను చెప్పలేదు. మేబీ వాళ్ళు తెలుసుకున్నారు, అది తెలియదు. బట్ నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే దాంట్లోనే హే గోయింగ్ త్రూ దిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలోనే ఐ వాజ్ లిటిల్ మోర్ వాట్ యు సే orthodox in terms of sharing such information అనుకుంటా. బట్ they knew that she was uncomfortable, she needs something, ఇది maybe washroom ఇలా అనుకున్నారు. they were fully supportive because వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా టీమ్ మొత్తం దే వర్ వెరీ అండర్స్టాండింగ్. విశ్వక్ ఇస్ అన్ అమేజింగ్ కోస్టార్. ఆ విధంగా ట్రైంగ్ టు మేక్ ష్యూర్ దట్ ఓకే నువ్వు ఓకే కదా, నీకేమైనా కావాలా, ఇది అది. ఆ విధంగా నేను చాలా లక్కీ ఆ టీంతో వర్క్ చేయడం. చాలా సపోర్ట్ వచ్చింది నాకు. ఏమంటే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వేరే లాంగ్వేజెస్లో కూడా వచ్చింది కాబట్టి అసలు ద రివ్యూస్ వీఆర్ సీయింగ్ వేరే లాంగ్వేజెస్ నుంచి అసలు షాక్ అవుతున్నాం. అంత అద్భుతమైంది అసలు. దే ఆర్ సేయింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ద దీస్ స్పెషల్ ఫిల్మ్స్ ఫ్రమ్ టాలీవుడ్ అనేటప్పటికి.
టు బీ ఏబుల్ టు బీ రికగ్నైజ్డ్ అలా బై అన్ అదర్ లాంగ్వేజ్ పీపుల్ రివ్యూవర్స్ ఇస్ వెరీ ఆనరబుల్ థింగ్ అండి. నాకు చాలా లైక్ ఇట్స్ వెరీ ఎమోషనలీ, నేను ఎక్కువ తెలుసు కదా మీకు, సినిమాని ఎక్కువ ఎమోషనల్గా ప్రేమిస్తాను నేను.